నన్ను ఎందుకు ఇలా చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది ఒక నాకు క్వశ్చన్ మార్క్ కిందే ఉండిపోయింది. అంటే మీరు ఈ రోజు చెప్తున్నారు కదా, ఈ రోజు నేను పొద్దున్న మీ షాప్ దగ్గరికి వెళ్ళాను, హ్మ్. అందరూ అక్కడ హ్మ్. వాదిచ్చారు. హ్మ్. నేను అక్కడికి వెళ్ళి ఏమడిగాను తెలుసా, హ్మ్. ఇది ఎన్నేళ్ళ నుంచి ఉంది అని అడిగాను. హ్మ్. అడిగితే 10 ఏళ్ళ నుంచి ఉంది అన్నారు. 13. ఎవరి వల్ల ఫేమస్ అయింది అని అడిగాను. హ్మ్. కుమారి అక్క వల్లే మీరు ఈరోజు బతుకుతున్నారు హ్మ్. అని చెప్పానంటే ఈ మాట. హ్మ్. నా ఛానల్లో వేస్తాను నేను. హ్మ్. నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగాను నేను, కుమారి ఆంటీ వల్లే ఈరోజు ఇక్కడ ఫేమస్ అయింది, ఈరోజు ఇంతమంది వస్తున్నారంటే కుమారి అక్క వల్లే, మీరు బాధపడద్దండి, మీరు ఉండడం వల్ల అక్కడ 10 మంది బతుకుతున్నారు, సరేనా? హ్మ్. ఇది జరగడం వల్ల మీకు చాలా మంచి జరిగింది. నన్ను అడిగితే మీకు ఇది జరగడం వల్ల చాలా అంటే చాలా మంచి జరిగింది, అర్థమైందా? హ్యాపీగా ఉన్నాను ఆంటీ. వస్తా రేపు ఫుడ్ నేను వచ్చినప్పుడు కొంచెం క్యూలో ఉంటే కొంచెం వెనక పిలిచి పెట్టండి. లివర్ ఆంటీ, చికెన్ లివర్ అసలు లివర్ ఎత్తేస్తారా? నవ్వండి ఆంటీ.